ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, స్థుతి కలిగినటువంటి వారు జనులు, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మరి చక్కగా సెలవు, కానీ ఆ సెలవు దినంలోనే ప్రియమైన బిడ్డలారా దేవుణ్ణి స్తుతించేటువంటి కృపను, దేవుణ్ణి మహిమపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారమేమో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సండే స్కూల్ పిల్లలంతా కలిసి దేవుని బిడ్డలారా క్రిస్మస్ ట్రీని కానీ మరి పశువుల పాకని కానీ చక్కగా అలంకరించారు. మరొకసారి వాళ్ళకి ఎందుకంటే మరి కొన్ని పనులు చేస్తున్నప్పుడు దాన్ని ఏం చేసే వారంగా ఉండాలి అంటే ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఏం చేసే వారంగా ఉండాలి? ప్రోత్సహించేవారు. కాబట్టి మరి వారు చేసినటువంటి విధానాన్ని బట్టి మరొకసారి అందరికీ కూడా వందనాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినములు గడుచుతున్నవి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము చాలా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే వ్యర్థం చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? సమయాన్ని చాలా వృధా పరిచేస్తున్నాం. ఎందుకంటే పోయినటువంటి సమయం ఏది కూడా ఒక క్షణం కూడా మనం ఏం చేసుకోలేము అంటే సంపాదించలేము. కాబట్టి మరలా చెబుతున్నాను, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. ఏం పోతే సంపాదించుకోవచ్చు? డబ్బులు పోయినా, వస్తువులు పోయినా, లేకపోతే ఈ లోకపరమైనటువంటి కొన్ని పోయినప్పుడు, కాబట్టి కొన్ని సందర్భాల్లో జ్వరం వస్తుంది, జ్వరంతో చచ్చిపోతామా? మరలా ఆరోగ్యాన్ని ఏం చేసుకోగలం? కానీ కాస్త కూడా ఆహారం నోట్లోకి వెళ్ళదు, వెళ్ళిందాక జ్వరం వచ్చినటువంటి సందర్భంలో. కానీ ఒక 2-3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత అయినా మరలా మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యం మనకి మరలా వస్తుంది. ధనాన్ని పోగొట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు, పోగొట్టుకున్నటువంటి ఆ ధనం మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. ఏదో ఒక రోజున ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు, ధనానికి సంపాదించుకోవచ్చు, క్షేమాన్ని సంపాదించుకోవచ్చు. మనం సంపాదించుకోలేనటువంటిది ఏదైనా ఉందంటే అది సమయం మాత్రమే. కాబట్టి నేడు అనేటువంటి సమయం ఉండగానే మనం ఏం చేసుకునే వారంగా ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలను ఎవరూ కూడా ఏం చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో ఆయా గృహాల్లో జరిగేటువంటి ప్రార్థనలను మనం ఏం చేసుకోకూడదు అంటే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని రేపటి రోజున ఒకవేళ దేవుడు లెక్కడితే ఏం చెబుతాం? ఎందుకు వెళ్ళలేదో మా ప్రార్థనకి, ఎందుకు వెళ్ళలేదు ఫలానా వారం ప్రార్థనకి అంటే ఏం చెబుతాం? సమాధానం చెప్పండి అమ్మా. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉంది. మరి నేను అనుకునే మాట ఏంటి అంటే, నేను అనుకునేటువంటిది ఏంటంటే 6:30 కల్లా ప్రార్థన ప్రారంభించి, ప్రతిరోజు జరిగింది కదా, ఎన్నింటమ్మా? 6:30 కల్లా ప్రారంభించి 8:30 కల్లా. ఎందుకంటే మీరు రాలేదనుకోండి, ఆ కుటుంబీకులు ఉంటారు, సేవకులు ఉంటారు, ఇక మేమే పాటలు పడుకుని మేమే ఎన్నింటికల్లా. ఇప్పుడు 7ంటికి ప్రార్థన అంటే 8ంటికి వస్తూ ఉన్నారు అంటే 8ంటికి వచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. అట్లని నేను తప్పు పట్టట్లేదు, వారికి ఉండే పనులు వారికి ఉన్నాయి. కానీ ఈ నెల, ఈ డిసెంబర్ నెల ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రిక్వెస్ట్లే అన్నీ, అథారిటీ లేదు సేవకుడికి. కాబట్టి అథారిటీ ఉందనుకోండి, నువ్వు కాకపోతే ఇంకో సేవకుడు ఉన్నాడు, ఇంకో సంఘం, అందులో ఏమంటారు అక్కడ అందుకే ఎందుకు చూసావు. కాబట్టి కొత్త ఆత్మలు సంపాదించడం ఎంత మటుకు సాధ్యం అవుతుందో తెలియదు, కానీ ఉన్న ఆత్మలను కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. అర్థమవుతుందమ్మా? మరి అథారిటీ కాదు, లేకపోతే అజమాయిషీ కాదు. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఏం రిక్వెస్ట్? 6:30 కల్లా రావాలని మీ అందరికీ కూడా చేతులు ఎత్తి మా దండం పెడుతున్నానా, వందనాలు చెబుతున్నాను, మన భాషలో వందనాలు చెబుతున్నాను. ఎందుకంటే ప్రియమైన వాతావరణం బాగాలేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలను. కాబట్టి చూసినట్లయితే 5:30కే ఏమైపోతుంది? ఎన్నింటికి చీకటి పడిపోతుంది? 5:30 కల్లా చీకటి పడిపోతుంది. చీకటి పట్టలేదా? వేసవ కాలం అయితే 7ంటికి కూడా ఏమవుదు? చీకటి పడవు, ఇంకా పగలగానే ఉంటుంది.
కానీ చలికాలం ఈ సంవత్సరం మరి 5:30 కల్లా ఏమైపోతుంది అంటే చీకటి పడిపోతుంది. కాబట్టి మీరు సమయాన్ని మనందరం కూడా ఏం చేసుకునే వాళ్ళం, పెద్దల కాడ వచ్చామనుకోండి, కార్యక్రమం పెద్దల కాడ ముగించుకుని ఇళ్ళకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మరి రేపటి కాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6:30 కల్లా ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఎన్నింటికల్లమ్మా? 6:30 కల్లా ప్రార్థన ప్రారంభించబడుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. అందరికి కూడా ప్రేమ మీద కూడా ఉంది. ఎందుకంటే దైవ సేవకులు వస్తూ ఉన్నారు. మన సంఘానికి మరి పట్టణానికి కూడా ఆశీర్వాదకరం వారు రావడం. కాబట్టి మనందరం కూడా మరి వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు సమయానికి వచ్చేస్తారు. మనం ఏం చేయలేకపోతున్నామంటే, కాబట్టి ఈ నెలంతా డిసెంబర్ నెలంతా పాటలు అయినాక వెళ్దామలే. పాటలు అయిన తర్వాత పాటలు అవ్వకముందలే దేవుడు వచ్చి నేను దేవుడిద్దాం అనుకుంటే, నువ్వు పాటలు అయినాక వచ్చావనుకో, పాటలు అయిన తర్వాత దేవుడు వెళ్ళిపోతే ఏం చేస్తావు? సరే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఇంకో పనికి వెళ్ళి వస్తే అది దేవుడికి తెలుసు. మనం ఇంటికాడ ఉండి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రియమైన దేవుడు పెట్టాడు, దేవుడు రేపు రోజు ఏమడుగుతాడు? ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ నెల అనేటువంటిది ఏమంటే అలా కంటిన్యూ చేస్తాం. ఎవరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో ఎవరి కోసం ఇది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే సేవకుడు కోసం, ఒక కుటుంబం కోసమో కాదు, అందరి క్షేమం కోసం. సంవత్సరం అంతా కూడా మనల్ని ఏం చేశాడు అంటే దేవుడు కాపాడేదా? పోషించలేదా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద ఆయన సాక్ష్యం చెబుతూ ఉంటాడు. ఏమండి, ఎంత పెద్ద ఆయన అంటే, ఆయన ఆస్తి లేనటువంటి ఆయన కాదు, ఆయనకి ఐశ్వర్యం లేనటువంటి ఆయన కాదు, ఆయన అంతస్తు లేనటువంటి ఆయన కాదు, ఆయన పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఆయన కాదు. ఆస్తుంది, అంతస్తుంది, పేరు ప్రఖ్యాతులని, సమాజంలో ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తన బిడ్డలకు సాక్ష్యం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? తన బిడ్డలకు ఏం చెబుతూ ఉన్నాడు? సాక్ష్యం చెబుతూ ఉన్నాడండి. ఎందుకు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు అంటే, చూడండి, నేను ఒక సాక్ష్యం చెప్పగలను మా తల్లిదండ్రుల గురించి. ఏం సాక్ష్యం చెప్పగలను అంటే, మేము స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి సందర్భంలో కూడా, ఎక్కడికి వెళ్ళేటువంటి ప్రతి సందర్భంలో, స్కూల్ ప్రారంభం అవుతాయి కదా, జాగ్రత్తగా ఆలోచించండి. స్కూల్స్ ప్రారంభం అవుతాయి కదా, ఏ నెలలో ప్రారంభం అవుతాయి? జూన్ నెలలో ప్రారంభం అవుతాయి. ఆ జూన్ నెలలో విపరీతమైనటువంటి వర్షాలైనా వర్షాలైనా సరే, స్కూలు ప్రారంభంలో స్కూలుకు వెళ్ళేటువంటి సందర్భంలో ప్రియమైన పిల్లరా, పెద్దయ్య గారు ఏం చేసేవాడంటే, సేవకు రాకుండా మా ముగ్గురు నిమిత్తం ప్రార్థన పెట్టేవాడు. డబ్బులు ఉంటాయంటే డబ్బులు ఉండి కాదు, వారి చదువుల్లో దేవుడు ఉర్దూ ఏమైనా చెబుతానే అనుకుంటున్నాను ఆయన, అంటే లేకపోతే బాధ కలిగించే మాటలు చెబుతున్నాను నేను. మా దేవునికి స్తోత్రం. మంచోళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెబుతాం. 2 చేతులు ఎత్తి అప్పట్లో కొంతమంది మంచోళ్ళు లేరండి, లేకపోయినా ఉంటామని చెప్తున్నాం. విజయ్, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ప్రయాణాల్లోనూ, అదే రీతిగా వారి మా చదువుల్లో దేవుడు తోడుగా ఉంటారని ఏదో రీతిగా ఇంట్లో ఏం జరుగుతూ ఉండేది అంటే, సేవకుల్ని సంఘాన్ని పిలిపించుకుని ప్రార్థన పెడతా ఉండేవాళ్ళు. సేవకు వచ్చిన తర్వాత కూడా పెట్టారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, నేను కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే, దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. దేన్ని అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. కానీ ఏమవలేదంటే, వీలు అవ్వట్ల కొన్ని పరిస్థితుల వల్ల. అప్పటికే యాసారిపోయినటువంటి పరిస్థితి అయిపోతుంది స్కూలు స్టార్ట్ చేసేవాడిని. కాబట్టి నేను ఒక నిర్ణయించుకున్నాను, సంఘాన్ని, కుటుంబాన్ని దేవుడు కాపాడినటువంటి విధానాన్ని బట్టి ఒక సాక్షిగా డిసెంబర్ నెలలో ఫస్ట్ మందిరంలో దేనిగా సాక్షిగా ఏం చెప్పాలని, సంవత్సరం అంతా సంఘాన్ని, సంవత్సరం అంతా కుటుంబాన్ని కాపాడాడు అని సాక్షిగా నిలబడడానికే ఈ కార్యక్రమాలు. అంతేగాని ప్రియమైన దేవుడు బిడ్డల డబ్బులు ఎక్కువ ఉండో, లేకపోతే అందరి ఎదుట ఘనంగా ఉండాలన్న విధానం మాత్రం. ఎందుకంటే ఒక మాదిరి తల్లిదండ్రులు చూపించారు,
దాన్ని కూడా మనం ఏం చేసుకునే వారంగా ఉండాలి? సంవత్సరం అంతా కాచి కాపాడినట్టు కృతజ్ఞతగా. ఎలాగమ్మా? కృతజ్ఞతగా. మనం ఏమై ఉండాలి? దేవునికి సాక్షులమై ఉండాలట. బైబిల్ గ్రంథంలో ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆయన, గనుడైనటువంటి వ్యక్తి ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలు, తన బిడ్డలను దగ్గరికి పిలుచుకుని, ఎవరి దగ్గరికి పిలుచుకుని ఏం చెబుతారు? మన బిడ్డలు మన గురించి సాక్షి చెప్పండి. ఏమండి? ఎందుకంటే బయట వాళ్ళ కంటే ఎక్కువ మన పిల్లలే మన మీద ఏం చేస్తూ ఉంటారు అంటే నేరారోపణ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఇలా అలా, నువ్వు ఇలా, నువ్వు అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు అని మన పిల్లలే మన మీద ఏం చేస్తూ ఉంటారు? ఫోన్ చూస్తున్నాం అనుకోండి, ఫోన్ పిల్లోడు చూడొద్దు అంటాం. ఏమంటాడు పిల్లోడు? నువ్వు చూడలేదా అంటే మన మీద ఏం చేస్తున్నాడు? సాక్ష్యం. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన బిడ్డలందరినీ కూడా తన దగ్గరికి పిలుచుకుని ఏం చెబుతూ ఉన్నాడు అంటే సాక్ష్యం చెబుతున్నాడు. వాస్తవానికి సాక్ష్యం చెప్పవలసినటువంటి అవసరం లేదు ఆయనకి. అందరూ వెల్ సెటిల్డ్ అన్నమాట. కానీ ఎక్కడైనా దేవుని నామానికి అవమానకరంగా వాళ్ళు బ్రతుకుతారేమో. ఇదిగో ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే, ఈ స్థితిలో మన కుటుంబం ఉంది అంటే, ఈ స్థితిలో సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో మన కుటుంబం ఉంది అంటే అది ఎవరి గురుపని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు అంటే, ఏ రోజునైనా మన పిల్లలకు మనం చెప్పామంటారా సాక్ష్యం? నేను చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాను ప్రియమైన దేవుని బిడ్డ, మా పిల్లలకి కనీసం పండగ కూడా బట్టలు కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉండేవి కదా అని చెబుతూ ఉంటాను. జాయి అది బాగలేదు, ఇది బాగలేదు అంటే. ఎందుకంటే డిగ్రీ అంతా 3 జతలు బట్టలు. ఎంతమ్మా? 7 సంవత్సరాలు డిగ్రీ. 7 సంవత్సరాలు 6 కాదు, 4 కాదు అమ్మా. 2008లో చదివాను నేను అమ్మా. డిగ్రీ అంతా ప్రియమైన దేవుని బిడ్డ 3 జతల బట్టలు. అర్థమవుతుందా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ క్రిస్మస్కి ఒక డ్రెస్, న్యూ ఇయర్కి ఒక డ్రెస్, పుట్టినరోజుకి ఒక డ్రెస్, తల్లిదండ్రులు పెళ్లి రోజుకి ఒక డ్రెస్, 31st నైట్కి ఒక డ్రెస్, సెమీ క్రిస్మస్కి ఒక డ్రెస్, స్కూల్లో ఫంక్షన్కి ఒక డ్రెస్. ఎన్ని డ్రెస్సులు వెళ్తున్నారు దేవుడు నీకు? ఎందుకంటే మన స్థితిని, మన గతిని పిల్లలకి ఏం చెప్పుకుంటా ఉండాలి అంటే చెప్పుకుంటా పెంచేవారంగా ఉండాలి వాళ్ళని. అర్థమవుతుందా మనం చెప్పే మాట? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి కూడా తన బిడ్డలను దగ్గరికి పిలిచి చెబుతూ ఉన్నాడండి తన జీవితంలో జరిగినటువంటి ఎలా ఉన్నత స్థాయిలోకి వచ్చాడు, ఏ రీతిగా పరిస్థితుల్లోకి వచ్చాడు, ఏ రీతిగా అతని యొక్క జీవిత విధానంలో దేవుడు తనని కాపాడుకుంటూ వచ్చాడు అని సాక్షి చెబుతూ ఉన్నాడు. మనమట ప్రియమైన దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవునికి ఏమై ఉండేవారంగా ఉండాలంట? సాక్షులమై ఉండేవారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలంట. చూడండి, ఆ మాట ఎవరు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు తన జీవితంలో దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయం. చాలా మంది చెప్పారు. ఈ రోజున ఒక వ్యక్తి గురించి మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించాము. ఆది కాండము ప్రియమైన దేవుడు బిడ్డల ఆది కాండము. అప్పటికే ఈ సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తి రోగము చేత బాధపడుతున్నాడు. అప్పటికే ఈ సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తి మరణకరమైనటువంటి స్థితితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా రోగంతో బాధపడుతున్నా, జీవ మరణాలతో పోరాడుతున్నా దేవుడు తన జీవితంలో చేసినటువంటి సాక్ష్యాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలును మాత్రం మంచిగా ఉన్నప్పుడు అందరూ చెబుతామమ్మా. చెబుతామంటారా చెప్పమంటారా? చెబుతామా చెప్పమమ్మా? అమ్మలారా చల్లగా ఉంది అంతేనా? మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా సాక్ష్యం చెబుతామండి. ఈయన ఎప్పుడు సాక్ష్యం చెబుతాడో తెలుసా? 48వ అధ్యాయం మొదటి వచనం. 48వ అధ్యాయము ఆది కాండము. అందరూ తీద్దాం. ఆది కాండము 48వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు అయిన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా అంటే వ్యాధి చేత, కాయలాగా అంటే ప్రియమైన దేవుని బిడ్డరా అనారోగ్యంతో, కాయలాగా అంటే ప్రియమైన దేవుని బిడ్డరా జబ్బు పడి ఉన్నాడట. ఎలాంటి
స్థితిలో ఉన్నాడంట? యోసేపు గారి యొక్క తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నారంట? అమ్మ, యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. దేవునికి స్తోత్రం, బ్రతికించారు. అమ్మ, యోసేపు గారి తండ్రి ఎవరు? యాకోబు గారండి. యాకోబు గారు అప్పటి జీవితం, అప్పటి పరిస్థితి ఎలా ఉందంట అంటే కాయలా పడినటువంటి రోగ స్థితిలో ఉన్నాడంట. ఆరోగ్యంగా ఉన్నాడా? మనం ఎప్పుడు చెబుతాం చెప్పండి? అంగబాబు చక్కగా పలహారం తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించి కాపాడాడు కాబట్టి ఏం చేశాడు? పలహారం తెచ్చాడు. అంతేనా తెచ్చింది? అమ్మా, యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, చిన్న దెబ్బతో పోగొట్టుకున్నాడు కాబట్టి చక్కగా చూడండి, చక్కగా మన అందరికి పలహారం తెచ్చాడు. బైబిల్ గ్రంథంలో అప్పటికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడంట? వ్యాధి చేత మంచాన పడినటువంటి స్థితిలో ఉన్నాడంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం మేలు జరిగితే, మనకి ఏదైనా వస్తే మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తామండి. మనకి ఏదైనా మేలు జరిగితే దేవుడి నామాన్ని స్తుతిస్తాం. మనకి ఏదైనా మేలు జరిగితేనే దేవుడి నామాన్ని అనేకులు ఎదుట ఏం చెబుతామంటే సాక్షి చెబుతాం. కానీ ఎవరు చూడండి, మన పిల్లలకి మనం నేర్పించవలసినటువంటి విధానం, ఇదిగో నాకు జబ్బు చేసిందిరా, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని చెప్పట్లే. ఆయన ఏమని చెబుతున్నాడు తెలుసా? 15వ వచనాన్ని చదువుకుంటాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు. అమ్మా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఆ వచ్చినటువంటి డబ్బుల చేత నేను ఏం చేయబడుతున్నాను అనుకుంటాం. అమ్మా, నేను ఫలానా వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఆ వచ్చిన డబ్బుల చేత నేను ఏం చేయబడుతున్నాను అనుకుంటాం. లేకపోతే నేను ఫలానా చేతి వృత్తిలో ఉన్నాను కాబట్టి ఆ వచ్చిన డబ్బులతో నేను ఏం చేస్తున్నాను అనుకుంటాం. మంచిదే. ఇక్కడ కూడా 20 సంవత్సరాలు గొడ్డి చాకరీ చేశాడు యాకోబు గారు. ఏ చాకరీ అమ్మా? ఏ చాకరీ? 10 సార్లు మార్చబడిందంట తన జీతం. ఎంత చాకరీ అంటే గొర్రెలు మేపడం తెలియదు, ప్రియమైన దేవుని బిడ్డలు గొర్రెల దగ్గర క్లీన్ చేయడం తెలియదు, ఏ మాత్రం గడ్డి కోసుకురావడం తెలియదు, పొలం పని అనేటువంటిది ఎవరికి తెలియదు, యాకోబు గారికి తెలియదు. తల్లి చాటు బిడ్డగా పెరిగాడు. ఏ చాటు బిడ్డగా? తల్లి అన్న కూరలు అనుకుంటే దాన్ని నేర్చుకోవడం. తండ్రి ఎవరికి చెప్పాడు? అయ్యా ఎన్ని వేటాడు రాని ఎవరు చెప్పాడు? యాకోబు చెప్పాడా, యోసేపు చెప్పాడా? ఎందుకు చెప్పాడు చెప్పండి? ఇద్దరు కుమారులు ఉన్నారుగా. అమ్మా, యాకోబు కూడా చెప్పొచ్చుగా. యాకోబు గారి మీద ఒక నమ్మకం ఉంది, ఇది పని పాట చేయలేదు. పని చేయటం ఇతను ఏం నేర్చుకుంటున్నాడు? తల్లికి సహాయకుడుగా. ఆ గిన్నె పోయి అంటే ఆ గిన్నె, ఇది ఆ నీళ్ళు పోయి అంటే ఆ నీళ్ళు. ఎక్కడ బయటికి ఎరగటం తెలియనటువంటి వ్యక్తి ఒకనొక పరిస్థితులు ఏమైపోయినట్టు కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి తలకిందలు అయిపోతుంది. ఏమైపోతూ ఉంటుంది? ఉంటుందమ్మా? చక్కగా తండ్రి ఇంట్లో అంత సమృద్ధిగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకనొక రోజున ప్రియమైన బిడ్డలు కనీసం ఒక మనిషి కూడా తోడు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ రాత్రిని తలగడగా చేసుకుని పడుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అందరూ ఉన్నా సరే అనాథైపోయినటువంటి పరిస్థితి. అందరూ అన్నయ్య ఉన్నాడు, అమ్మ ఉంది, తండ్రి ఉన్నాడు, పనివారు ఉన్నారు, బంధువర్గం ఉంది, అందరూ ఉన్నా సరే కానీ ఒక రోజు ఒంటరి వాడైపోయినటువంటి పరిస్థితి. సరే, దేవుడికి స్తోత్రం, ఒంటరివాడైపోయాడు. మరలా ప్రియమైన దేవుడు బిడ్డారా, వెళ్ళి లాబాను గారి ఇంటి దగ్గర ఏం చేయాల్సినటువంటి పరిస్థితి? బొడ్డు చాకరీ చేయవలసినటువంటి పరిస్థితి. చాలా సంపాదించుకున్నాడు, కష్టపడి చాలా సంపాదించుకున్నాడు. కానీ ఈయన ఇక్కడ చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి అంటే, నా కష్టం చేత నేను పోషించబడుతున్నాను అనట్లా. విషయాన్ని గ్రహించాలి మనం. దేని చేత పోషించబడట్లేదు అనట్లా, నా కష్టం చేత నేను బాగా పనిచేయడం ద్వారా, నేను బాగా కష్టపడటం ద్వారా నేను పోషించబడ్డాను అనట్లా. ఏమంటున్నాడు అంటే, దేవుడే నన్ను పోషించాడు. ఎప్పటి నుంచట?
చెబుతూ ఉన్నాడు తన బిడ్డలతో? సాక్ష్యం అంటే ఇదిగో దేవుడు నన్ను పుట్టినప్పటి నుంచి ఎప్పటి నుంచి అంట? పుట్టినప్పటి నుంచి అంట. మన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ రోజు కూడా దేవుడు ఏం పెట్టలేదో తెలుసా మనల్ని? ఏం పెట్టలా? అమ్మా నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. మన జీవితంలో అప్పులు పాలైపోయినా, మన జీవితంలో కనీసం రూపాయి కూడా లేకపోయినా, మన జీవితంలో నిత్యావసరాలు కూడా ఎవరి అవకాశం లేకపోయినా, ఏ రోజైనా ఇదిగోయ్యా పలానా రోజు నా దగ్గర లేకపోతే నేను ఫస్ట్ పడుకున్నానయ్యా, ఇదిగో పలానా మంగళవారం పడుకున్నాను, పలానా బుధవారం పడుకున్నాను, వారం రోజులు కనీసం నేను పోషించబడలేదయ్యా అన్నవారం ఎవరైనా ఉన్నామా? ఏ రోజుకు కావలసినటువంటి ఆహారం ఆ రోజు దేవుడు మనకి, దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. యాకోబు గారిని మాత్రమే పోషించినటువంటి దేవుడు కాదండి, నిన్ను నన్ను కూడా. నేను చెప్పిన మాట అర్థమైందా అమ్మా? ఎవరైనా ఉన్నారంటారా? అక్క ఇటు వచ్చి ఎవరొచ్చు అమ్మా? నేను నా జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యను బట్టి నేను పస్తున్నాను. ఏమన్నాను? పస్తున్నాను అని ఇక్కడ ఎవరైనా చెప్పగలమా? నేను పోషించబడలేదయ్యా, అమ్మ మగవాడు పడమాకండి, ఉన్నానయ్యా అని చెప్తే చెప్పండి. ఎదరికి జరగండి అమ్మ, ఎదరికి జరగండి అమ్మా. నేను పసిక వారం ఎవరైనా ఉన్నావా? 145వ కీర్తన త్వరగా కొన్ని మాటలు మనం చదువుకున్నాం. 17వ 145వ కీర్తన 15వ వచనం. నన్ను కూడా తీయండి చదవండి. 145వ అధ్యాయం 15వ వచనం. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం. ఎవరిస్తున్నారంట? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దిక్కు తోచన పరిస్థితుల్లో ఎర్ర సముద్రం దాటిన తర్వాత మంచినీళ్ళు కోసం వెతికినా సరే వాళ్ళకి ఏం కనబడలేదు. అంటే ఏం కనబడ్డా? మంచినీళ్ళు కనపడి కాస్త తాగుదామని గబగబా ఆవుదామని అంటే వెళితే ఆ మంచినీళ్ళు కాస్త ఏమైపోయినాయి అంటే చేదైపోయినాయి అండి. ఏమైపోయినాయి తల్లులారా? మంచినీళ్ళు కనబడకపోతే ఎవరి దొరికి కాస్త తాగుదామని ఎలా వల్ల అనుకుంటే ఆ మంచినీళ్ళు కాస్త ఏమైపోయినాయి అంటే చేదైపోయి. ఆ సందర్భంలో సేవకుని ప్రార్థన ద్వారా ఆ చేదైన నీటిని దేవుడు ఏం చేశాడు అంటే మధురంగా మార్చాడు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళకి అప్పుడు దాహం, తర్వాత వారికి ఆకలి వేస్తుందట. ఏమనిపిస్తుందట? ఆకలి వేస్తుంటే ప్రిపేర్ దేవుడు పెట్టారా? ఏమండి 70 ఈత చెట్లు. ఎన్ని ఈత చెట్లు అంట? 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గలను దేవుడు అక్కడ పుట్టించడానికి. ఏ ప్రాంతం అది? ఎడారిలో ఏదేనులా అరణ్యములో ఆశ్రయం. ఎడారిలో ఏం దొరుకుతుంది అంటారు? ఎడారిలో ఏం దొరుకుతాయమ్మా? త్రాగటానికి గుక్కెడు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలను కల్పిస్తాడు. ఎందుకంటే నిన్ను పోషించడానికి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యాకోబు గారు దాన్ని గ్రహించాడు, గుర్తించాడు. అందుకే అంటాడు దేవుడు నన్ను ఏం చేశాడు అన్నాడు అంటే పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నాడు, ఇదిగో 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు దేవుడు మాకు అనుగ్రహించాడని వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినను వాటిని మీ తండ్రి మీరు వారి కంటే అమ్మా జాగ్రత్తగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, ఎవరు మనల్ని పోషిస్తున్నారు? ఏ రోజునైనా పస్తున్నటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? అప్పులే ఉన్నాయి, నేను లేవని చెప్పట్లా. ఆర్థిక పరిస్థితి బాగుందని నేను చెప్పట్లా. కానీ ఏ రోజు కూడా దేవుడు మనల్ని ఏక పెట్టలేదు అంటే పస్తుగా
విడిచిపెట్టదు. విషయాన్ని గ్రహిద్దాం. దానికి మనం ఏం చెప్పుకునే వారంగా, ఏం చేసే వారంగా ఉండాలి అంటే, తన బిడ్డను పిలుచుకుని ఏం చెబుతున్నాడు సాక్ష్యం. ఇదిగో పుట్టినది మొదలుకున్నాయా, పుట్టినది మొదలుకొని బాబు దేవుడు నన్ను ఏం చేశాడు అంటే, పిల్లలు జాగ్రత్తగా వినాలి. పుట్టినది మొదలుకొని దేవుడు ఏం చేశాడంట, పోషించాడంట. దానికి కృతజ్ఞుడుగా ఉన్నాడు. దాని కొరకు చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడైనా చెప్పేమంటారు చెప్పండి, ఈ సాక్ష్యం చెప్పేమంటారా? ఇదిగోండి నాకు పలానా జ్వరం వచ్చింది, 10 రోజులు ఉంది, దేవుడు తగ్గించాడు. ఇదిగో పలానా కాలు నొప్పి ఉంది, దేవుడు. ఎవరో కూడా ఏం చెప్పుకో, ఏం సాక్ష్యం? దేవుడు నన్ను పోషించాడు అనేటువంటి సాక్ష్యం ఇది కూడా చెప్పుకోవాలా ఏంటి అనిపిస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో ఆయన ఏం చెబుతూ ఉన్నాడు? పుట్టినది మొదలుకొని దేవుడు నన్ను నేటి వరకు కూడా ఏ స్థితిలో చెబుతున్నాడు అన్నారా? ఏ స్థితిలో చెబుతూ ఉన్నాడు? ఏ స్థితిలో చెబుతున్నాడు? ఆరోగ్యం ఉన్న స్థితిలో చెబుతున్నాడా, అనారోగ్యం ఉన్న స్థితిలో చెబుతున్నాడు? మరి మనం ఏం చేయగలుగుతున్నాం? స్థితి బాగుందా ఏంటి? స్థితి బాగుందా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, పోషించేటువంటి దేవుడు అయినా ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే మనం పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా ఆయన పోషించేటువంటి దేవుడు. దానికి మనం ఏమై ఉండేవారుగా ఉండాలి అంటే కృతజ్ఞులమై ఉండేవారు. రెండవ సాక్షికి ఏం చెబుతూ ఉన్నాడు అంటే చదువుకుందాం. ఆదికాండం 48వ అధ్యాయమే 16వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయము 16వ వచనం చదువు అమ్మా. అనగా సమస్తమైన కీడులో నుండి, సమస్తమైన కీడులో నుండి. ఒకటి పోషించడం మాత్రమే కాదు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రీతిగా సజీవుడు అంటే నేను మరణించినటువంటి వారికి ఏదో దేవుడి కృప తక్కువైందని నేను చెప్పట్లా. మనం అనుకుంటాం ఏమంటే చచ్చిపోయిన వాళ్ళు పదే బాగుంది అనుకుంటా ఉంటాం. ఏమంటే బైబిల్ గ్రంథం కూడా అదే చెప్పింది. ఏమని? ఏమంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండొద్దామా. ఇదిగో మరణించినటువంటి వారు మనకంటే మీకంటే ముందుగా దేవుణ్ణి, అంటే నేను వాళ్ళకంటే మనం ఏదో శ్రేష్ఠులు లేకపోతే చచ్చిపోయినటువంటి వారు ఏదో భ్రష్టులు అని చెప్పట్లే నేను. కానీ కొన్ని ప్రమాదాల నుండి కొన్ని ప్రమాదాల నుండి దేవుడు మనల్ని చూడండి నడుస్తా ప్రియమైన దేవుడు బిడ్డరా, కొన్ని సందర్భాల్లో ఏమంటే అమెరికా దేశంలో 75% బాత్రూమ్కి వెళ్ళి పడిపోయిన వాళ్ళు ఉంటారండి. ఏం కదమ్మా? బాత్రూంలోకి వెళ్ళి పడి కాలు చేతులు కొట్టుకునే వాళ్ళు ఉంటారంట. ఎక్కడ? ఏమైనా ఊరికే నడుస్తూ ఉంటామండి. ఒకసారి దుర్గాకి ఊరికే అనిందంట, ఏలు కింద బ్యాండేజ్ చేసింది. ఏకంటే ఏదో చిన్నోడా కాలు ఎన్నిసార్లు పడతా ఉంటాం, ఎన్నిసార్లు ప్రిపేర్ దేవుని పెట్టారా. ఊరిని మాట్లాడే గారు ఇసాకనే కొడదాలో ఏదో ఇసుకిచ్చాడంట. అసలు కొట్టడు మామూలుగా, అసలు ఇసుకోడు కూడా ఇసుకోడు. ఊరిని ఎట్లా అన్నాడు కాలుతో పొడుగు కాబట్టి ఆయన నమ్ముకున్న తప్పుకున్నాడు. ఈ కాలని ఊరిని కుర్చీకి ఎట్లా తగిలిందంట, కుర్చీకి, కత్తికి కాదు కుర్చీకి తగిలిందంట. ఆయన అప్పటి నుంచి ప్రియమైన దేవుడు పెట్టారు 6తో చెట్లు అంటున్నాడు. ఎప్పటి నుంచి అంటే తేలిక ఉంటాయి చెట్లు. ఆయన కూడా బ్యాండేజ్ చేసింది. ఏంటని అంటే ఏం లేదు నాన్న ఎస్ఆర్ ఉంటే అన్నాను, అది కుర్చీకి తగిలింది. ఏదేమైందంటే ఫ్రాక్చర్ అయింది. ఎన్ని సందర్భాలు బెల్లబీటిగా పడిపోయాం. సందర్భంలో 2వ అంతస్తులో నేను వాటరింగ్ చేస్తాను. ఎన్నో అంతస్తులో? 2వ అంతస్తులో ప్రేమ దేవుడు పెట్టారా. మా చిన్న పైన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంటి పైన ఏమంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఏమంటే ఆ పరంగా ఎక్కి ఏమంటే నీళ్లు తడుపుతా ఉన్న గోడని తడుపుతూ ఉంటే ప్రేమ దేవుడు పెట్టారా. ఎప్పటి నుంచో ఆ బాధలు తెలియదు. ఆ బరువుకి ఆగలేక అక్కడ టపక మంది ఆ 2వ అంతస్తు నుంచి బెల్లబీటిగా కింద పడిపోయాడు. ఎట్లా పడిపోయాడు? అటు పక్కన కత్తిపేట ఉందిట. అప్పుడే ప్రిమేంగా ఉండేగా మా మామ చేపల కోసం పెట్టింది, చిన్న చేపలు. ఇటు పక్కనేమో ఇంత బండ ఉంది, చేపలు ఉంది. ఒక పక్కనేమో కత్తిపేట, ఒక పక్కనేమో చూడండి. దేవుడు మనల్ని ఎంత కాపుదలుగా ఉంచుతూ ఉన్నాడు అంటే మనం ఏం చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం.
బండ మీద పడ్డా చరిత్ర క్లోజే, కత్తి మీద పడ్డా చరిత్ర. కానీ దేవుని మహాకృప వలన 2వ అంతస్తుల నుంచి పడ్డా ఎంత కూడా గీరుకోలేదండి. దేవునికి మహిమ. బొద్దుగా ఉన్నవాళ్ళు అందుకే బొద్దుగా ఉన్నవాళ్ళకి ఇరిగిపోతాయి. ఎక్కడి నుంచి అమ్మ మరలా దీని మీద నుంచి కాదు పడింది. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటానండి. ఒక సందర్భంలో గుంటూరు ఉద్యోగం చేసినప్పుడు గుంటూరు వరకు వెళ్ళాను. వెళ్తా ఉన్నాను అంత అసలే బండి ఎడ్లు బండి 40-30 కాస్ట్. టీవీఎస్తో బాగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో కూడా నన్ను ఏం చేస్తూ ఉంటారంటే పానీ అంటే అనుమానం చంపారు. పాడేవాగా మాదేంటి ఎడ్లు బండి. అట్లా మెల్లిగా వెళ్తున్నా సందర్భంలో గుంటూరు నుంచి వర్క్ చూసుకుని వస్తున్నా. కారుడు బర్రని వచ్చి నన్ను కొట్టారు. నన్ను బర్రెట్టు తప్పించేసి ఆ చివరి కొంచెం టచ్ అయింది. ఈ వెళ్ళి సైకిల్ మీద ఉన్న ఆయన ఉద్దేశం నా పక్కన ఉన్న సైకిల్ స్పాట్. అమ్మా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నా. ఆయన మన జీవితంలో ఎన్ని కీడుల నుంచి మనల్ని రక్షిస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆషామాష కాదండి. సందర్భంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాల్లో మరణ అంచుల్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున భర్త భార్య బిడ్డలు బయటికి వెళ్తూ ఉన్నారు అంటే క్షేమంగా మరణ ఇంటికి వస్తూ ఉన్నారు అంటే అది ఎవరి కృప తెలుసా? ఎవరి కృప అండి? ఎవరి కృప? ఎవరు చేసినటువంటి ఏం చేసాడు దేవుడు మన జీవితాల్లో? కనీసం సాక్ష్యంగా కూడా ఉండవుతా మనం. అమలాలని చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడట కీడులో నుండి, బాధలో నుండి, శ్రమలో నుండి యోబు గ్రంథము త్వరగా చదువుకుందాం. యోబు గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. అమ్మా ఏం చేసుకుందాం? 6 బాధలు, 7వ బాధ కలిగినను ఏ కీడు నన్ను తగదు. క్షామకాలమున, మరణము నుండి, యుద్ధమున, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నెప్పి నీకు తగ్గదు. నోటి మాటల చేత నెప్పి తగ్గదంటవా? ఎన్ని మాటలు మనకి అవునా? అట్టంగా పుండి మీద కారం చల్లినట్టు మాట్లాడేస్తున్నారండి. దేని మీద అంటే హాయి ఉంటుంది కదా, పుండి మీద కారం చల్లితే అసలే బాధలో ఉంటాం, అసలే శ్రమలో ఉంటాం, అసలే ఇబ్బందులో ఉంటాం. ఆ ఇబ్బందులు ఆ శ్రమలో ఉన్నటువంటి వారికి నేను మాట్లాడే మాటలు కూడా అట్లా ఉండొచ్చు. అంతేనంటారా? కృతజ్ఞంగా ఉండాలమ్మా. దేవుడు మనల్ని బ్రతికించాడు, పోషిస్తున్నాడనే మాటలు కూడా అలా ఉంటాయి కదా. ఉంటాయమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 బాధల్లో దేవుడికి 7వ బాధ కలిగిన కీడు రాకుండా ఉంటుందంట. క్షేమకాలమున, మరణకాలమున ప్రియమైన దేవుని బిడ్డలారా నోటి మాటల చేత కలుగు నెప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఎంతగా కాపాడుతున్నాడు దేవుడు. అమలరా మరలా ప్రియమైన దేవుని బిడ్డలారా 34వ వచనంలో ఉంటుంది, ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత. ఎంత కాపాడుతున్నాడమ్మా? నీకు తెలియట్లా, మనకి తెలియట్లా. అంటే మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవుడు కాపుదలను మనం గుర్తించలేకపోతున్నాం. ఏదో నా బలం వల్లే, నా శక్తి వల్లనే, నా జ్ఞానం వల్ల నేను ఈ కుటుంబాన్ని నడిపించుకుంటున్నాను అనుకుంటున్నామేమో. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యాధిలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నటువంటి వ్యక్తి తన బిడ్డలను పిలుచుకుని ఏం చెబుతూ ఉన్నాడు అంటే సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. సాక్ష్యమేనా? అది లేకపోతే సాక్ష్యమేనమ్మా? సాక్ష్యమేనా? ఎఫ్రాయిము, మనష్షే, ఏషేము అక్కడ నిలబడ్డారు. ఇదిగయ్యా దేవుడు నన్ను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పోషిస్తారు. భయపడుతుంది. మిమ్మల్ని కూడా ఒకవేళ మీ జీవితంలో ఒంటరిగా ఉండేటువంటి స్థితిలో వస్తుందేమో. ఒకవేళ మీ జీవితంలో ఇప్పుడు అన్ని మీ నాన్న పోషిస్తున్నాడు మిమ్మల్ని. ఒకవేళ రేపటి రోజున నువ్వు
బయటికి వెళ్ళిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత, ఎక్కడికో వెళ్ళిన తర్వాత అక్కడ దారిద్ర్యమును అనుభవించవలసినటువంటి పరిస్థితులు వస్తాయేమో. భయపడవద్దు. ఒకప్పుడు మన జీవితాలు చాలా సురక్షితంగా ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే కానీ, లేకపోతే భర్త ఉన్నప్పుడే కానీ, లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో చాలా బాగుంది. కానీ కొన్ని సందర్భాలు ఏమొచ్చేస్తూ ఉంటుంది, కరువు. కానీ ఆ కరువులో కూడా దేవుడు ఏం చేస్తాడని సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడమ్మా? ఎవరికి చెబుతున్నాడు? తన బిడ్డలకు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అక్కడితో ఆగలేదయ్యా, ఎన్నో అపాయాలు వచ్చాయి బాబు, ఎన్నో కీడులు వచ్చాయ్యా, ఎంతో మంది దూషించారు, మోసగాడు 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 అంటే. ఆ మాటల వల్ల దేవుడు నాకు నేను కలిగించుకున్నాడు. కానీ మనల్ని ఎంతమంది ఏమి మాట్లాడతారు? ఇప్పుడు చేసినటువంటి పని కంటే, మనం చేసినటువంటి పనిని బట్టంటే, ఏమండి మనం ఈ పని చేసాం కదా, ఈ పాడు పని చేశాను కదా, దీనికి నేను కొన్ని సందర్భాల్లో అసలు మన పాత్రే ఉండదు, ఏ మాత్రం తప్పడదు. ప్రియమైన దేవుని బిడ్డల గుండెను చీల్చేసే అంత మాటలు అంటూ ఉంటారు. అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు? ఎప్పుడో ఒక్కసారి చేసినటువంటి మోసం ఆయన జీవితం మీద ఏం పడిపోయింది అంటే, మోసగాడు అని ముద్ర పడలేదు. మోసగాడు అన్నప్పుడు మన సేవకులతో ఉంటుంది, ఎప్పుడో చేశారు కదా నేను, ఇప్పుడు అంటారు ఇదిగో పలానా సందర్భంలో కదా నేను మోసం చేసింది, ఇంకా చచ్చే వరకు నన్ను ఏమంటారు, మోసగాడే అంటారు కదా అని నోటి మాటలు చేత ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ఆ మాటల నుండి కూడా దేవుడు ఏం చేస్తారట, అమ్మా గ్రహించగలుగుతున్నాము మనం. తండ్రి చెబుతున్నాడు కుమారులతో మనవళ్ళతో, అయ్యా దేవుడు నన్ను పుట్టినప్పటి నుంచి ఇదిగో ఈ రోజు కూడా 7 సంవత్సరాలు కఠోరమైన కరువు ఉంది దేశంలో. అందా లేదమ్మా? దేశం కాదు, ప్రపంచం అంతా కరువు. కానీ యాకోబు కుటుంబం మాత్రం ఏం చేయబడింది అంటే పోషించబడింది. యాకోబు గారు ఎన్నో భయానకమైనటువంటి కీడుల నుండి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా నేటి వరకు ఆయన ఎలా ఉన్నాడట, సజీవుడుగా. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 2 సాక్ష్యాలు చెబుతున్నాడు. ఒకటి, దేవుడు నన్ను ఏ రోజు కూడా పస్తూ పెట్టలేదు. ఇప్పటికీ కూడా ఆయన ఏం చేయబడతారట, పోషించబడతారు. అది మాత్రం కాదు, ఇప్పుడు నేను వ్యాధిలో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు నేను లేవలేని మంచంలో ఉన్నటువంటి స్థితిలో కూడా దేవుడు నన్ను అనేకమైనటువంటి కీడుల్లో నుంచి ఏదో చేయాల్సిన అవసరం లేదండి. మనం గ్రహిస్తే చాలు. మనం గ్రహిస్తే చాలండి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుకున్నారు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చేయాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి మనం? ఏం సాక్ష్యం చెప్పాలి? పోషించబడినటువంటి వారు మనం. ఎవరి చేత? చూడండి, ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏ రోజు కూడా మనం ఏం పడుకోలేదు అంటే, పడుకోబెట్టలా దేవుడు అంతే. రెండవది, ఎన్ని కీడులు వచ్చినా ఇంకా మన కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు అంటే నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మన బ్రతికి కాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికీ పొందాను. అయ్యగారు కొద్దిసేపు ఆందోళన చెబుతారు. చాలా బాగుంది. మరోసారి ఏదో మనం చేసి ఏదో మనం కార్యం పనులు చేసి అవి మనం దెబ్బతింటే
అది నిజం కాదని ఏది మనం యథార్థంగా నమ్మకంగా మనలో అన్ని పర్ఫెక్ట్ ఈ ఒకవేళ అలా కాకుండా దేవుని వెళ్ళరా మన ఇష్టం కాకుండా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16, 17, 18 వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చెను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించేది వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభువునందు ప్రియ దేవుడి ద్వారా దేవుని సన్నిధిలో కూడి ఉన్న వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో ఈ 2024 సంవత్సరం డిసెంబర్ మాసం మొదటి తారీఖు మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో కూడి ఉన్న వాళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 11 మంది శిష్యులు యేసు పునరుద్ధానం అయిన తర్వాత, యేసు సజీవుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత, ప్రియ దేవుని వెళ్ళరా వారందరూ దేవుని వెళ్ళరా యేసు 11 మంది శిష్యుల్ని తమకు నిర్ణయించిన హృదయాల్లో లేకుండా ఇప్పుడు మనకు నిర్ణయ కాలం ఇది. ఏ కాలం? విన్నారమ్మా? అందరూ సఫలపట్ల ఆనాలోచిత మన ప్రభు సన్నిధి చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యం. ప్రభు సన్నిధికి వచ్చింది ఏంటంటే ఆయన మాటకు మనం శరీరం. మనం ప్రభు సన్నిధికి వచ్చింది మన ప్రవర్తన సరి చేసుకుంటాం. మన దేవుడి సన్నిధికి వచ్చింది ప్రియ దేవుని పిల్లల నిర్ణయ కాలంలో. ఆ కాలమున ఆయన ఆరోపణమైన తర్వాత తన శిశువుని పిలిపించుకుని దేవుని పిల్లల అయ్యే ముందు 12 మందిలో ఒక ఇస్కరేతు అనే వ్యక్తి లేదు. 11 మంది ఉన్నారు. ఆ 11 మందితో ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? వారు ఆయన చూసి ఆయనకి మొక్కిరి కానీ కొందరు సందేహించారు. ప్రియ దేవుని బిడ్డరా ఉన్న 11 మందిలో కొందరు ఆయనకి మొక్కిరి కానీ కొందరు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము ఏ కొందరులో ఉన్నాము? ఏ కొందరు ఉన్నాము? కొందరు ఆయనకి మొక్కిరి కానీ కొందరు. ఈరోజు కూడా చాలా మంది, ఈ రోజే కాదు, మనమే కాదు, ఇక్కడ పూర్వమే కాదు, చాలా మంది దేవుని ప్రభు సన్నిధిలో ఉన్నవాళ్ళు కాలక్షేపం చూసేవాళ్ళు. మీరు కదా క్షమించండి. చాలా మంది ఏదో దేవుని పిల్లరా వెళ్ళాలి కదా,
ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలిగా. చాలా మంది దేవుని బిళ్ళరా, వెళ్ళపోతే దేవుని బిళ్ళరా అని రకరకాల తలంపులతో దేవుని సన్నిధికి మీకు తెలుసు, మీకు తెలుసు దేవుని బిళ్ళరా. వాక్య ఉపదేశం చేస్తుండగా 4 విత్తనముల గురించి ప్రభు తెలియపట్టారు. మొదటి విత్తనం ఏంటి? రెండవ విత్తనం ఏంటి? రాతి నేల, ముళ్ళ పొద. మూడవ విత్తనం ఏంటి? రాతి నేల, ముళ్ళ పొద. దేవుని బిడ్డరా, 4వ విత్తనం ఏంటి? ఈరోజు దేవుడు మనం అడుగుతున్నాడు, బోధిస్తున్నాడు. అతనైనా విడుసున్న మిమ్ములైనా మనం ఏ పక్కన ఉన్నాం? మనం ఏ పక్కన ఉన్నాం? గమనించండి. ఎన్ని బాధలు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? కొందరు 11 మంది శిష్యుల్లో కొంతమంది ముఖ్యులు. నాకు తెలిసి దేవుని బిడ్డలారా, ఒక్క ఆయన మొత్తం ఎవరు మీ అందరికీ ఎవరన్నా, కానీ కొందరు అన్నాడు. ఒకవేళ ఆయనకి ఏమైనా సపోర్ట్ చేశాడేమో కొందరని. ఎక్కువ శాతం ప్రభు దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడు మాత్రమే ఆయన పక్కలో, ఆయన దొక్కలో, ఆయన ఏళ్ళు ఆ చేతులు చూస్తేనే నేను అందుతాను. ఆయన ఒక్కడే, ఆయనే సందేహించు, ఆయన దేవుని మీద ఆలోచించి ఉంటాడు. ఆయన మనకిచ్చిన భాగ్యం ఏంటంటే ఇవాళ చాలా మందికి ఆయన మనస్తత్వం మనలో కూడా. ఎవరు మనస్తత్వం? ఎవరన్నా చూడమా. ప్రియా దేవుని వెళ్ళారా, మంటపేట బాబు గారు ఎయిడ్స్ రోగం నుండి స్వస్థత పొందారు. మంటపేట బాబు గారు ఎయిడ్స్ రోగం నుండి స్వస్థత అంటే ఈ ఊళ్ళో దేవుని పిల్లలు అనేది తప్పలేదు. దేవుని సేవకుడు నేను, నా భార్య అవిశ్వాసం అయితే, అల్ప విశ్వాసం అయితే, కొంచెం విశ్వాసం అయితే మరి ఎలా? అతగాడు ఇప్పుడు వరకు సజీవుడిగానే ఉన్నాడు. సపోర్ట్ దేవుని ఇలాంటి క్యారెక్టర్ కానీ దేవుని పిల్లల ఆయనే మన దేశానికి వచ్చాడు. ఆయనే మన దేశం. చాలా మంది దేవుని పిల్లరా కార్యము చూస్తేనే దేవుడు చెప్తున్నాడు. అబ్బాయి చెప్పినట్టు ఆయన ఎన్ని గొప్ప కార్యములు మన ఎదుట చేస్తున్నాడు. ఇప్పుడు వరకు దేవుని పిల్లరా నీ కుటుంబంలో, ఇప్పుడు వరకు నా కుటుంబంలో వాడు 3-4 చదువుతున్నాడు. గేదంలోకి వెళ్ళిన మా గేదం ఇప్పటికీ తోగబట్టుకున్న మామిడి చెరువులకి నన్ను కాపాడని వాడు ఏడు మోహన్ గారు కొడుకులాగా ఉన్నాడు. సైతం అక్కడ పడేసి ఎక్కువ దూకి దీన్ని పట్టుకుని ఈడ్చుకొచ్చి బాగుంది. మరి ఎన్ని చదువుతున్నాను నాకైతే తెలియదు. నేనైతే 3 చదువుతున్నాను. నేను అదే స్థితిలో. నన్ను పాప గారు కొడుకు బతికించాడు. దానియేలు గారని ఐపీసీ పాస్ గారు ఇండియన్ వస్తుంది. నా చిన్నప్పటి నుండి ఆయనే ఉండేవాడు దేవుని పిల్లల. ఐపీసీ పాస్ గారు వాళ్ళ అబ్బాయి సమీయన్ అని నాకంటే 3 సంవత్సరాలు తగ్గడు. అతను 7th చదువుతున్నాడు. నేను 3-4 చదువుతున్నాను. నేను చెరువుకి తీరను బతికి తోపడుతుంది దేవుడి దగ్గర తిరిగి ఒక అబ్బాయి సింతి అని అతను రక్షించడానికి వచ్చినట్టు వచ్చి దేవుని దగ్గర వాడు ముంచుతున్నాడు. వాడు పోయి సజీవుడుగానే ఆ సామిల్ గారు పాప గారు తప్పబెట్టి దేవుని ఆయన వచ్చి దేవుని దగ్గర
ఆయన 7th చదువుతున్నాడు. అతను 7th, ఇతను 7th. అతను సెకండ్ పార్వై, ఇతను సెకండ్ పార్వై. సెకండ్ పార్వై వాళ్ళ విజయరాజు గారు మనం చదివేటప్పుడు సెకండ్ పావైనా ఫస్ట్ పావం, సెకండ్ పావం. ఫస్ట్ పావం అంటే 6th క్లాస్, సెకండ్ పావం అంటే 7th క్లాస్, 7th క్లాస్. ప్రియ దేవుని పిల్లరా గమనించండి, 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు మరి 3వ చదివేవాడు ఎంత ఉంటాడు? 3వ తరగతి చదివేవాడు ఎంత ఉంటాడు అంటే అట్లీస్ట్ 7 సంవత్సరాలు. 7 కాకపోతే 9. ఎందుకంటే మేము చదివేటప్పుడు 6వ సంవత్సరం వచ్చేది స్కూల్లో చేసాం. నేను 6వ తరగతి, 6వ సంవత్సరమే స్కూల్. 3 పిల్లలే దేవుని 6వ తరగతిలో 6వ సంవత్సరమే. ఎందుకు చెప్తున్నానండి మాటలో దేవుని బిడ్డరా? ఒక అతను చదువుకునే పిల్లలు నన్ను సంపాలని చూశాడు. బాల్య దినమును నన్ను రక్షించాడు. దేవుడికి స్తోత్రం. నన్ను రక్షించాడు. అతడు కాడు ఈరోజు సేవ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన రక్షణ బట్టి నేను కూడా ఈరోజు కొందరు సందేహించారు, కొందరు నమ్మారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా 17వ వచనం చదువుతాం. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది అన్నాడు. ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఎవరికి? పరలోకంలో అంట, భూలోకంలో కూడా. ఎవరికి? పరమ తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి అయిన దేవుడు, పరమ పితాడు అయిన దేవుడు, పరమ జ్ఞాని అయిన భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి దేవుని వెళ్ళరా ఒక బాలుని స్వరూపాన్ని ధరించుకుని దేవుని వెళ్ళరా బాలుడుగా పుట్టి ఈ లోకంలో నీకులాగా నాకులాగా మనకులాగా తిన్నాడు, తిరిగాడు. దేవుని వెళ్ళరా దేవునికి దేవుని వెళ్ళరా తిరిగి దేవుని వెళ్ళరా ఆయనే పరమాత్ముడై లోకాన్ని విడిచిపెట్టి లోకాన్ని జయించి పరలోకానికి ఆరోహణమైన ఆయనకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా ఇక్కడ అంటున్నాడు, ఆయనకి ఏమై ఉందంటే ఏ అధికారం ఉందంట? ఏ అధికారము? సర్వాధికారం ఉండబట్టి కదా యాకోబుని పోషించింది. యాకోబుకు అవమానాలు వచ్చిన, నిందలు వచ్చిన దేవుని మీద అబ్బాయి చెప్పాడుగా, దేవుని మీద అమ్మ చంపుతాడేమో. తల్లి చెప్పింది, అయ్యా మీ ఇద్దరు పొడుచుకును కొట్టుకును పందుకునే ఒకరోజు మీరు అప్పుడైతే, ఒకరోజు మీరు చనిపోతే మాకు ఏంటి? గమనించండి, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుని కృప చేత ఈరోజు సజీవంగా ఉన్న వాళ్ళారా జ్ఞాపకం చేసుకోండి. ఏ అధికారం ఇవ్వలేదు? ఆయన ప్రోత్సహించే దేవుడా? ఆయన అవమానపరిచే దేవుడా? కర్ణకుమారి వింటున్నావా? దేవుని పిల్లరా ప్రోత్సహించేవాడా? అవమానపరిచేవాడా? నిందలు దేవుని పిల్లరా అవి ఒకవేళ నీకు శ్రమ కలిగిన, శోధన వచ్చిన, బాధ కలిగిన, ఇబ్బందులు వచ్చిన, ఇక్కట్లు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనకంటే ఉంది. నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నీకు ఆరోగ్యం ఇచ్చి. నాకు మ్యారేజ్ అవ్వలేదండి. 83వ సంవత్సరం మ్యారేజ్ అవ్వాల. 85లో మ్యారేజ్ అయ్యింది. ఆగస్టు వరకు పనులు ఉంటాయి. జూన్ మొదలుకొని ఆగస్టు సెప్టెంబర్ వరకు పనులు ఉంటాయి. అక్టోబర్ నవంబర్ పనులు ఉండవు. నవంబర్ 15వ తారీఖు దాటితే నెల 15 రోజులు 2 నెలలు పనులు ఉంటాయి. పల్లెటూరులో దేవుని పెడతాం, మాకు అన్ని పనులు ఎక్కువే ఉంటాయి. ఆ 2 నెలలు పనులు, ఆ 2 నెలలు పనులు లేకపోతే నేను భిక్ష దొరికేవాడిని. భిక్ష
చెప్పండి, నా మ్యారేజ్ కాకముందు చెప్పండి దొరికేవాడు. ఇప్పుడు అబ్బాయి సాక్ష్యం చెప్పాడుగా, ఏమని చెప్పాడు? వీడిని తప్పించి వెళ్ళి సైకిల్ కుట్టే కావాలి ఏమన్నారా, ఏమైపోయాడు? స్పాట్. ఆర్టీసీ బస్సు నాకు ఎదురు వస్తుంది, లారీ వాడు నన్ను క్రాస్ చేయడానికి, నన్ను గుద్దేవాడు తిప్పి ఆర్టీసీ బస్సు పెట్టాడు. ఆ బస్సు నిండా మనుషులే ఉన్నారు, ప్రతి ఒక్కరికి గాయాలు. ప్రియా దేవుని పిల్లరా, అక్కడ నేను బండిలో ఉన్నవారు స్పాట్ డెడ్ అయ్యేవాడు. కానీ పరమతండ్రి ఎన్ని దేవుని పిల్లల కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ జీవితంలో నా జీవితంలో నీ జీవితంలో కూడా చాలాసార్లు దేవుని పిల్లల ఎన్నోసార్లు శ్రమ నుండి ప్రభు తప్పించలేదా? బాధ నుండి ప్రభు తప్పించలేదా? ఇబ్బందుల నుండి తప్పించలేదా? అబ్బాయి అన్నాడు, జ్వరం వచ్చి చనిపోయిన వారు ఉన్నారా అన్నావా? ఎలా చనిపోయిన వారు కూడా ఉన్నారు. దేవుని సపోర్ట్ దేవుని ది గ్రేట్ అలెగ్జాండర్ రాత్రి చెప్పాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించాడు, ప్రపంచాన్ని దేవుని పిల్లలు అల్లాడించాడు. ప్రపంచాన్ని దేవుని పిల్లల ఆగస్టు నెల జూన్ జూలైలో వర్షాలు రాబోతుంది, అక్టోబర్ లాస్ట్ వరకు వర్షాలు. ఇప్పుడు ఏమన్నా వెళ్తే తుఫాను, నవంబర్ వెళ్తే తుఫాన్లేనా? తుఫాను. ప్రియా దేవుని పిల్లరా, ఆ కొత్త పాత స్పందన జ్వరాలు ప్రారంభమవుతాయి. నీళ్ళు కొత్త నీళ్ళకి పాత నీళ్ళు అత్తయ్య జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాలకి దేవుని పిల్లల జ్వరాలు ఎందుకు వస్తాయి? దోమపోటు ఎక్కువయ్యి, దానిలో మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా, దేవుని పిల్లల తిరిగి డెంగ్యూ అంట. 2003లోనో 2005-2004 దేవుని పిల్లల చికెన్గున్యా ప్రారంభమైంది. స్టార్ జ్వరం, ఒక దోమనే ఉంటుందండి, అది కుట్టేదంట. ఎక్కడ మన దేశంలో కాదు, ఆస్ట్రేలియాలో దేవుని మీద అది కుడతమే చనిపోతుంది. విన్నారా? ఎప్పుడన్నా అయ్యా విన్నారా ఈ మాట? ప్రియ దేవుడి పిల్లరా, దేవుడు మన కుటుంబంలో, మన జీవితంలో మనకు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని మహిమ కార్యాలు చేశాడు. అందుకని అంటున్నాడు దేవుడి పిల్లరా, పరలోకమందు ఏమంటున్నాడమ్మా? యేసు వారి ఎదురుకు వచ్చి పరలోకమందును భూలోకం మీద నాకు సర్వాధికారం ఇవ్వలేదు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఈరోజు శిష్యులు అవ్వబట్టే కండి మనం దేవుని సన్నిధిలో, మన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నాం. మనం శిష్యులుగా ఉండబట్టే. శిష్యుడు అంటే దేవునికి కుమారుడు కావచ్చు, దేవునికి పరిసరి కావచ్చు, దేవుడి పిల్లల ఆయన మాటిని, ఆయనకు లోబడి, ఆయన ఎందు భయభక్తులు కలిగి, ఆయన ఎందు వినయం కలిగి. ఈరోజు ఏం పెట్టే ఒక నిమిషం యథార్థం గురించిన అదేనా చెప్తున్న గ్రంథమా? ఏం పెట్టే చెప్పు. ప్రియా దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దైవ గ్రంథం మన కొరకు దాచబడింది. ఏ మాటలు దాచబడింది? ఏ విషయంలో దేవుని పిల్లరా, దేవుడు మనకు మంచి మాటలు ఇచ్చాడు. దేవుని పిల్లరా, మంచి మాటలు, నీ మాటలు నాకు దొరకగా అది దేని కంటేను తేనెగాల కంటే మధురమై. ఆ మాటలు ప్రభు దేవుని పిల్లరా మనలను ఆదరించే మాటలు, మనల్ని స్వస్థపరిచే మాటలు, మనకు కృప చూపే మాటలు. ఆ దేవుడిని మనము దేవుని పిల్లరా ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రార్థించడానికి ఆయన ఏమేమి చేయక మాట్లాడు. దేవుని గ్రంథం 84 అధ్యాయం 11 84
ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చూడండి, భూలోకములో నాకు సర్వాధికారం కలదు, పరలోకములో సర్వాధికారం కలదు. నా మాట ఎవరైతే వింటారో, నాకు ఎవరైతే లోబడతారో, నా మాట విని దేవుని వాక్కుకు ఎవరైతే మనసిస్తారు, వారిని అనేకుల్ని శిష్యులుగా చేయండి. శిష్యుడిగా చేయండి, శిష్యురాలుగా చేయండి, నా పిల్లలుగా చేయండి. ఈ లోకంలో నా పిల్లలు అయిన తర్వాత తిరిగి నేను కూర్చున్న స్థలంలో వారిని కూడా కూర్చుంది. ఆమేన్. ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దైవ గ్రంథంలో మన కొరకు దాచబడిన మాటలు దేవుని బిడ్డలారా, నా జీవితంలో, నీ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన భార్య విషయంలోనూ, మన పిల్లల విషయంలోనూ దేవుని బిడ్డలారా, మన పిల్లల విషయంలోనూ, మన భర్త విషయంలోనూ ఎన్నోసార్లు దేవుని బిడ్డలు శోధింపబడ్డాం, ఎన్నోసార్లు శ్రమపడ్డాం. ఆకలి తప్పులతో కూడా ఉండి కూడా తినలేని స్థితి, ఉండి కూడా నాకు నలిగేసింది. ఒక నా బ్యారేజీకి నలిగేస్తారు, నలిగేసి దేవుని పిల్లరా నా కోసం వచ్చింది. కడుపు వేసిన అనుకున్నాంట, పప్పు నెయ్యి దేవుని పిల్లరా పాశమనం వండి వచ్చింది. నన్ను తీసుకెళ్తూ వచ్చింది. వెళ్ళేపాటికి దేవుని పిల్లరా, వెళ్ళేపాటికి సముద్రం నాగేసి పోవాలి. నాకు నష్టం నాకైతే పోయి పాపం ఆమె మంచిగా పెట్టగలుగుతుంది. అవే కాక మళ్ళా కూర అయ్యి కూడా ఉంటుంది. వండుకున్న అనుకుంటాడంట. ఆదివారం శనివారం వస్తా డ్యూటీ నుండి వస్తా ఫుడ్ బాటిల్ తెచ్చుకుంటాడంట. తెచ్చి కూర్చుని దేవుని బిడ్డరా భార్య ప్రార్థనకి వెళ్ళేదాన్ని ఆపుతాడంట. కూర ఉందండి, పిల్లల దేవుని బిడ్డరా సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళని ఆపుతాడంట. అందరినీ ఆపేసి దేవుని బిడ్డరా మయ్యాన్ని పెట్టి అందరం తాగమంట. మయ్యాన్ని పెట్టి అందరం తాగమంటాడన్న. ఆ తాగంటే తీసుకొచ్చి దేవుని బిడ్డరా ఆ అన్నంలో దేవుని బిడ్డరా ఉమ్మొత్తం కూరలో వేసుకుపోతాం. ఆ డ్రింక్ మీరు తీసుకుంటేనే తినాలి, లేదంటే దీంట్లో ఏం కలుగుతాడంట, నోట నుండి ఉమ్ము వస్తాడంట. విన్నారు ఇప్పుడు ఈ మాట? పాస్టర్ గారు దేవుని బిడ్డలు గోపాలపురం అనే కాకినాడ నుండి పక్కన గోపాలపురం ఉందా, ఆ పురం నుండి వచ్చిన జగ్గేట వచ్చిన ప్రవీణ్ కుమార్ పిలిపించిన ఆ పాస్టర్ చెప్పాడు. సప్లబడి దేవుని మీద ఆయన పేరు ఏముంది? జ్ఞానానందం. అంటే దేవుని బిడ్డరా జ్ఞానానందమే కానీ అటు జ్ఞానం పోతుంది. పిల్లలను తాగిస్తాం ఏంటండి, భార్యని తాగిస్తాం ఏంటండి? ఆయన తాగవాడు వెళ్ళి దేవుని బిడ్డరా ఆయన ఒక మూలం కూర్చుని తాగాలి. తాగకపోతే కంచుకుంటే తెలుసా? ఓకే, ఆ రోజు వండుకున్నాను. కారణం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న వాళ్ళ పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారం కలదు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యుడుగా చేసుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం తీసుకున్న బిడ్డలారా నీ ఆత్మను సిద్ధపడు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి సిద్ధపడు. రేపేం సంభవించడం అంటారు కదా, రేపేం సంభవించను కొనేషన్ దెబ్బలు తగ్గుతాయి అని అనుకున్నాను. ఏమన్నా మీ హస్బెండ్గా ఏమన్నా దెబ్బ తగ్గుతుందని ప్రార్థన చేసుకున్నాం.
వచ్చే నష్టాలను, వచ్చే కష్టాలను వచ్చే నాకు మరొకసారి చెప్తున్నా, నేను ఎలాంటినైనా అయిపోయినా ఎప్పటి నుండి 91 నుండి అని చెప్తున్నాను. 91 నుండి నేను ఎలాంటి నేను పడినట్లు 2022 సంవత్సరం నా అందరికీ బతుకుతాడని ఆయన అనుకోరు. 2023 నా తమ్ముడు పట్టుదయ్యాడు. గై కొనవాలని వారికి బోధించు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను. ఇది ఎవరు చెప్పిన మాట? రాణి, మా రాణి ఎవరు చెప్పిన మాట? నేను చెప్పిన మాట, లేకపోతే తమ్ముడు చెప్పిన మాట, లేకపోతే ఎవరన్నా చావుకుడు చెప్పిన మాట? బాబు జనం ఎవరు చెప్పిన మాట? పరమాత్ముడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు పలికిన మాట. నేనే సంగతులు మీకు ఆజ్ఞాపించాను, ఏ మాటలు తెలియపరచను, ఏది బోధించను. నేను బోధించిన అది కూడా నేను చనిపోయిన వారిని బ్రతికించాను కదా, నేను రోగులు స్వస్థపరిచే కదా, నేను వ్యాధిగ్రస్తులను బాగు చేసే కదా, నేను కుంటి వారికి నడకలించే కదా, గుడ్డి వారికి చూపించే కదా, మోగవారికి మాట అనేక అద్భుతాలు చేశాను కదా. మీరు కూడా నేను చెప్పిన మాట ప్రకారం మీరు ఆజ్ఞాపించి ప్రార్థన చేయండి, వాడు మేలు పొందుతారు. సపనబడి దేవుని మహిమపడతాం. దేవుని కదా నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను వాటన్నిటినీ ఒక మాట పక్కకెళ్తాం. ఒక మాట ప్రార్థన చేస్తాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుకుని, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయను, వాటికంటే మరీ గొప్ప చేయనని దేవునికి స్తోత్రం. చూడండి దేవుని మీద, వాటికంటే చనిపోయిన వారిని కూడా శిష్యుడు బ్రతికించారా? గుడ్డివారికి చూపించలేదా? యేసు ప్రభు నీడగా దేవుని పిల్లరా, పేతురు నీడగా ఇంకనే రోగులు స్వస్థపడి, పౌలు దేవుని చేతి రుమాల తీసుకుని స్వస్థపడి. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను వాటన్నిటిని మీరు అనుసరిస్తే నిజంగా నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరు. ఇప్పుడు నిజంగా దేవుని బిడ్డలా మనం ప్రార్థన చేస్తే మీ ఇరుకు పొడుగు వారు ఎవరైనా రోగి అయితే వాడు బాగుపడతారు కనుక సపరేట్ దేవుని నేర్చేస్తాం. అయ్యగారు అవసరమా? ఏమన్నా చెప్పావు? అయ్యగారు నేనే అవసరం, వాడే అవసరమా? నీవు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. నరసింహరావు గారు వెళ్ళి ప్రార్థన, దానియేలు గారు మీరెవరి అయినా వెళ్ళి ఎవరి నామమున ప్రార్థన, ఎవరి నామమున ప్రార్థన చేస్తే దేవుని బైబిల్ చెబుతుంది, ఎవరి నామమున ప్రార్థన చేస్తే దేవుడు వారిని స్వస్థ. అందుకని అంటున్నాడు దేవుని బిడ్డ. ఏమంటున్నాడంటే దేవుని బిడ్డరా, ఏమని ఆఖరి మాట ఏమంటున్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. అబ్బా, ఎవరితో నాతో ఉన్నాడని అందరూ సపోర్ట్ పెట్టి ప్రతి ఒక్కరు పడుతుంది. నాతో దేవుడు మాట్లాడటానికి మీరందరూ రాడి. మనతో దేవుడు సదాకాలము ఉండును గాక. మన ప్రార్థనని దేవుడు ఆలకించును గాక. మన సంఘంలో దేవుడు ఈ రోజు మొదలుకొని రేపు జనవరి 10 తారీఖు వరకు ఎవరికి ఏ శోధన, ఏ కీడు, ఏ శ్రమ, ఏ ఇబ్బంది ఉండును గాక. దేవుడి మాటలు దీవించి బుధవారం, శనివారం మందిరంలో అందరూ ఎవరింట్లో ఆర్థికంగా ప్రార్థన పెట్టుకోవడం ఇబ్బంది పడదు. నీకు కడిగితే ఏదన్నా ఆహారమో ఏదైనా పెట్టుకోండి. ఒక లేవి దేవుని దగ్గర ప్రార్థన పెట్టుకోండి. దేవుడి మాటలు దీవించి దేవుని స్తోత్రం కలుగునుగాక. మన సహోదరు రోజా మరి చేసిన
రాజు మనతో సాక్ష్యాలు చెప్తుంటారు. సాక్షి ఉందంట. ప్రార్థన చేసుకుందాం. సాక్షి ఉందంట. ప్రార్థన. ఒక నెల కనీసం దేవునితో గడిపేటువంటి సమయం, ఒక నెల ప్రియమైన బిడ్డలు ఎవరితో గడిపేటువంటి సమయం? దేవునితో ఒక సమయం పెట్టుకున్నాం కాబట్టి మరి అది దేవునితో గడిపేటువంటి సమయం అనుకుని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ ప్రార్థనలో పొందడానికి మరి ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా మరి ఒకవేళ ఇళ్ళ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి వారికి బుధవారం శనివారం, ఎప్పుడెప్పుడమ్మా? బుధవారం శనివారం మరి మందిరంలో మీ కుటుంబం తరఫున ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడమ్మా? బుధవారం శనివారం. భారీ ఎత్తున కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అసలు పలహారం కూడా లేదనుకోండి, ఏది కూడా పలహారం కూడా లేదనుకోండి, ఇదిగో 12 రోజున ఏమంటే మా ఇంటి తరఫున ప్రార్థన పెట్టండి కదా అనండి. మొహవాటం ఏమి లేదు. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే మన పరిస్థితి ఎవరికి తెలుసు? అర్థమవుతుంది. ఈ పలహారాల కొరకు ఇది ప్రారంభించింది ఎందుకంటే, జాగ్రత్తగా వినండి, ఇది ప్రారంభించింది ఎందుకంటే 10 మంది ద్వారా ప్రారంభించేది మొట్టమొదటి. ఎంతమంది ద్వారా? 10 మంది ద్వారా. మామూలుగా ఆ సంవత్సరం అంతా దేవుని మహాప్రభుత్వం వల్ల అక్కడ ఏమంటే దిన సంవత్సరం కూడా ఏమంటే ఇదొక నియమంగా, ఇదొక కట్టడిగా మనం అట్లా జరుపుకుంటాం. అంతేగాని పలహారం లేదను, భోజనాలు పెట్టుకోలేమను, పలహారం కొరకు భోజనాల కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి మాట్లాడండి. అమ్మా ఏనండి, నా వైపు చూడండి అందరూ. పలహారం కొరకు భోజనం కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. దేని కొరకు ప్రారంభించామంటే కుటుంబ క్షేమం కొరకు. కుటుంబాల్లో ఉన్నటువంటి పొదువులు, ఆ కుటుంబంని ప్రియదేవుడు బిడ్డల సంఘం అంతా మామూలుగా రమ్మంటే వస్తారా? మామూలుగా రమ్మంటే వస్తారమ్మా? ఆ నెలలో ప్రియదేవుడు బిడ్డల ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, నేను మరలా చెబుతున్నాను, కొన్ని సంఘాల్లో సేవకుడి ప్రమేయం లేకుండానే చక్కగా జరుపుకునేటువంటివి ఉన్నాయి. మీ ముందు సేవకులు నడుస్తారన్న మనం ఏం చేయలేకపోతున్నాం అంటే సహకరించలేకపోతున్నాం. సహకరించడం అంటే ప్రియమైన దేవుని బిడ్డరా ధనపరంగా అనుకోవద్దు. మరలా చెబుతున్నాను, ఆ కుటుంబం కొరకు మన అందరం కూడా వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పొదువుల కొరకు మనం ఏం చేస్తాం? అక్కడ
అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం తరపున సువార్త లేకపోయింది ఆ ప్రాంతానికి ప్రకటన చేయబడింది. అంతేగాని అంటే అయ్యగారు పద్దాలు చెబుతూ ఉంటారు కదా, దేవుని రాజ్యము ఆహారమును పానీయమును కాదు. మరలా చెబుతున్నాను, ఈ డిసెంబర్ నెలలో ఈ కోటాలు ఆహారమో పలహారం కొరకు కాదు, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత భారం మన మీద ఉంది. అట్ ద సేమ్ టైం ప్రియమైన దేవుని బిడ్డగా ఏమండి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసేటువంటి కృప కొంచెం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అర్థమైందా? పలహారం లేదు అయ్యా, ఇదిగో మా కుటుంబం తరపున చర్చిలో ప్రార్థన జరగాలి అంతే. అంతేగాని అవి లేవని మాత్రం నువ్వేమవ్వకూడదు, మనం ఏమవ్వకూడదు. జరిగే కార్యక్రమం వెనకంజి వేయకూడదు. నేను మరలా చెబుతున్నాను, పలహారము భోజనాలు కాదు ప్రాముఖ్యత. నేను చెప్పే మాటలు అర్థమవుతుంది మీ అందరికీ. పలహారము భోజనాలు కాదు. ఈ నెలంతా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈ నెలంతా నా సహోదరుని కుటుంబం కొరకు వెళ్ళి నేను ప్రార్థన చేయాలి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి. ఏమంటే సంవత్సరం అంతా రమ్మంటే ఎవరం కూడా రాము. ఈ నెల ప్రార్థనలో గడపడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు అని గుర్తించుకునే వారంగా ఉండాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తామా. మరి ఎవరైతే ఇదిగో నా కుటుంబం తరపున ఏమంటే అనుభవం రాస్తున్నాడు, ఏమంటే బుధవారం శనివారం ఒకవేళ గృహం దగ్గర పెట్టుకునే అవకాశం లేకపోతే బుధవారం శనివారం మరి మందిరంలోనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరు పెట్టుకోకపోయినా ఆ రోజు ఏ ఇంటికాడ ప్రార్థన లేకపోతే ఎక్కడ జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా ఎట్లా అనుకుంటే కొంతమందికి డేట్లు లేవు. అర్థం చేసుకుని ప్రిపేర్ పెట్టాలా. అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఫలానా డేట్ అంటే అవకాశం అనేటువంటిది ఉండదు. జనవరి 2 వరకు వెళ్ళిపోయింది డేట్, కాల్ షీట్. ఎవరి వరకు వెళ్ళిపోయినామో వచ్చిందాక ఇంకా కొన్ని డేట్లే ఉన్నాయి. ఆలస్యం చేస్తే ఏదమ్మా ఆలస్యం చేస్తే నిన్న ఏదో ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ ఎక్కడ వెళ్ళారా అసలు బ్యాన్ ఏంటో కూడా నేను చూడ. నేను ఒక్కటే ప్రిపేర్ పెట్టారా విజయవాడ ఒక్కరికి సినిమా పాట చెప్పాడు ఏంటని అప్పుడు చూశాను. అలవారు వాళ్ళంట పెళ్లి సందరంట వాళ్ళలో కూడా ఊరికెళ్ళిపోతే వెళ్ళిపోయారు. అందుకే కొంతమంది అసలు తెలవలేదు. నేను ఏదైనా షాప్ ఓపెనింగ్ ఏమనుకున్నా ఆ బ్యానర్ చూసి. అర్థమవుతుందా? ఆటలైతే మనం ఏం చేస్తున్నాం, పరిగెడుతున్నాం. అది ఎంత ఏం చేస్తుంది, ఆ కూసేపు తర్వాత మన కుటుంబంలో శ్రమలు కష్టాలు అలా మన కోసం ప్రార్థన చేస్తారా? గ్రౌండ్ నిండిపోయిందంటే నమ్మాలి మీరు. మరి రేపు ఎట్ట నిండితో చూస్తాను. ఎవరెవరు రాలేదు వాళ్ళందరినీ గుర్తుపెట్టు ఫోన్ చేస్తాం. మొహమాటలేదు ఈ విషయంలో అమ్మ. అర్థమవుతుందా? నువ్వు 7ంటికి వచ్చినా డ్యూటీ నుంచి 8ంటికి వచ్చినా ప్రార్థనలో మాత్రం ఇదంతా కనీసం ముగింపు ప్రార్థనలోనైనా ఆ గృహంలో అడుగు పెట్టాల్సిందిగా ప్రభు పేరు మిమ్మల్ని అందరూ మళ్ళీ బతుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అమ్మ అర్థమైందా? మరి రేపు మన మందిరంలో జరిగింది, ఎల్లుంటే మరి పుష్పక గృహంలో అవసరం బజార్లో మరి అందరికీ కూడా ప్రార్థన ఉంటుంది. మరి తదుపరి